మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయిన ప్రధాన నిందితుల్లో చెప్పుకోబడుతున్న బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది వైసీపీ నాయకులు జైలు ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి, కొంతమంది అడ్వకేట్లు కూడా వెళ్ళి అక్కడ ధర్నాకి దిగడం, అక్కడ చేసినటువంటి రచ్చరచ్చ వాతావరణం చూసి అనేక మంది రాజకీయ విశ్లేషకులు కొంతమేర వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సరే, మనం చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం మనం గమనించుకుంటే టీడీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే జైలు దగ్గర ఒక్కరిని కూడా ఉంచకుండా అసలు జైలు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమందిని హౌస్ అరెస్టులు చేశారు మనం చూసుకున్నాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం దానికి భిన్నంగా వైసీపీ నాయకులు వాళ్ళ అడ్వకేట్లు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. మొన్నటి రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జైలు బయట మనకి ఎప్పటికీ గుర్తుంది. తాజాగా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో 3 నిందితులకు బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళు ధర్నా చేయడం, బయటకు వచ్చిన తర్వాత ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం, అప్పుడే కేసు నుంచి బయటకు వచ్చారు, కేసు గురించి మాట్లాడుతున్నారు. ఈ కొత్త వాతావరణానికి సంబంధించి వైసీపీ నాయకుల ప్రవర్తన గురించి మీరు ఏమంటారు? అంటే వైసీపీ నాయకుల ప్రవర్తనలో నాకైతే కొత్తదనం ఏం కనిపిలా. కానీ ఇక్కడ మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో టీడీపీ శ్రేణులను ఎవరిని జైలు పరిసరాల్లో కనపడనివ్వలేదు. కానీ నేడు వైసీపీ శ్రేణులు వెళ్ళి జైలు తలుపుల్ని బద్దలు కొట్టేస్తారేమో అన్న స్థాయిలో వాళ్ళు మోదీ వాళ్ళు అక్కడ హంగామా అరాచకం సృష్టించగలుగుతా ఉన్నారు. ఈ అలసత్వం ఎవరిది? తప్పు ఎవరిని పట్టాలి? వైసీపీ దాని ఒరిజినాలిటీ కన్ఫైన్ అయ్యి వాళ్ళ ప్రవర్తన ఉంది. అరాచకం సృష్టించడమే వాళ్ళ వైఖరి. కాబట్టే రప్పా రప్పా నరుగుతామని చెప్పి వాళ్ళు ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శించగలుగుతా ఉన్నారు. అటువంటి ప్రదర్శనని, అటువంటి వైఖరిని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి కదా. కొంతమంది వైసీపీ శ్రేణులకి కీలకమైన కేసులో బెయిల్ వచ్చింది, వాళ్ళు విడుదల కాబోతా ఉన్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వైసీపీ నాయకులు అక్కడికి వస్తారు అని చెప్పని ప్రభుత్వానికి ఒక సమాచారం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది అనేది ముందుగానే తెలుసున్నప్పుడు వీళ్ళని అక్కడ వరకు రాకుండా కట్టడి చేయడంలో ఆ ఫెయిల్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ప్రభుత్వ వైఫల్యంగా దాన్ని పరిగణించడానికి వీల్లేదా? ఎందుకంటే ఇక్కడ నేను అనేది మంచితనం వేరు, ఈ విధమైన వైఫల్యం వేరు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామికంగా వాళ్ళ మనుషులు రిసీవ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పని చెప్పుకోవడం వేరు. రిసీవ్ చేసుకోవాలి. ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి? ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? చట్టపరంగా ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు జైలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి స్వాగత సత్కారాలు పలికే హక్కు వాళ్ళకు ఉంది. కానీ దాని మాటున, ఆ హక్కు మాటున జైలు సిబ్బంది మీద దోషణలు దిగుతాం, వాళ్ళని బెదిరిస్తాం, దౌర్జన్యకాండకి పాల్పడతాము అని అంటే అసలు ఆ విధమైన వైఖరి అక్కడ కొనసాగించడాన్ని ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అలో చేశారు? మనకు వస్తున్న సమాచారం మేరకు ఉదయం 5:30కే వైసీపీ శ్రేణి అక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం, నిర్ధారణ అయిన సమాచారం మనకుంది. ఉదయం 5:30కు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ విధంగా ఇక్కడ ఇల్లీగల్గా గ్యాదర్ అవుతా ఉన్నారు, జమ అవుతా ఉన్నారు అన్న సమాచారం ఆ జైలు సిబ్బంది ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి అందే ఉంటుంది కదా. జైలు వార్డెను మచిలీపట్నం నుంచి 8:30కి వస్తాడు అతను వచ్చి అతని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక గంట లోపు, అంటే సుమారుగా 9-9:30కి వీళ్ళని విడుదల చేస్తారు. ఈ సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండుంటది కదా. ఉన్నప్పుడు 5:30 నుంచి 9:30 దాకా 4 గంటల సేపు ఈ వైసీపీ శ్రేణుల్ని జైలు ప్రధాన ద్వారం దగ్గర ఎందుకు ఎలో చేశారు, ఎలా ఎలో చేశారు? ఇది 100% పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యంగా నేను పరిగణిస్తాను. వాళ్ళని అక్కడ గ్యాదర్ కానివ్వకుండా కట్టడి చేస్తే రాసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. గ్యాదర్ చేస్తే ఏం జరుగుతుంది అనేది వైసీపీ శ్రేణుల వైఖరి మనకేం కొత్త కాదు. వాళ్ళు రైతుల్ని పరామర్శించడం పేరిట 40,000 మందితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకాశం జిల్లా పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళి, పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళి అక్కడ ఎలా పొగాకు బ్యాళ్లని తొక్కేసింది చూసాం. అలాగే బంగారుపాళ్యం మామిడి మార్కెట్, అక్కడ మామిడి రైతుల పరామర్శ పేరిట వెళ్ళి వాళ్ళ తోటల్లో నుంచి ట్రక్కులు తీసుకొచ్చి రోడ్ల మీద పారబోసి ట్రాక్టర్లతో తొక్కించిన తీరు చూసాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ శ్రేణులు కానీ, వాళ్ళ నాయకుల వైఖరిలో నిన్నటి ఈ ప్రవర్తన నాకేం కొత్తదనం అనిపిలా.
ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉన్న రోజు తన ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు న్యాయస్థానంలో సవాల్ చేయబడి ఈయన తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి తీర్పులు వస్తేనే వైసీపీ శ్రేణులు న్యాయమూర్తుల్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు, బెదిరిస్తూ వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇది తప్పు అని చెప్పని తన శ్రేణులు కానీ తన సోషల్ మీడియాను కానీ కట్టడి చెయ్యని వ్యక్తి నాయకుడు, నాడు పాలకుడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన సమక్షంలోనే రాజకీయంగా తన ప్రత్యర్థి అన్న కారణంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మహిళల్ని అసెంబ్లీలో తాను సభానాయకుడిగా ఉండి తన సమక్షంలో తన శ్రేణులు అత్యంత జుగుసాకరమైన పదజాలంతో భువనేశ్వర్ గారి వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఉన్నప్పుడు సభానాయకుడిగా ఇది తప్పు అని చెప్పని కట్టడి చేయని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసాం మనం. అలాగే ఈ మధ్య ఆయన పర్యటనలో చూస్తున్నాం, ఈవీఎంను బద్దలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థించిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. అలాగే రప్ప రప్ప నరుకుడులో తప్పేముంది ఇది పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తే కూడా నేరమేనా అంటున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తున్నాం. కాబట్టి వైసీపీ శ్రేణులు అరాచకత్వాన్ని వాళ్ళ పార్టీ మూల సిద్ధాంతంగా ఎంచుకుంటున్నారు అనేది మనకందరికీ ధృవీకరణ అవుతా ఉంది. అటువంటి వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి నిన్నటి అనుభవం దృష్ట్యానైనా సరే, ఇక నుంచైనా సరే పోలీస్ డిపార్ట్మెంటు మరింత ఫర్మ్ గా వ్యవహరించి తీరాలి. ఇటువంటి వైఖరి ప్రదర్శించాలి అనుకునే ఏ స్థాయి నాయకుడైనా సరే. ఎందుకంటే అక్కడ నిన్న నారాయణమూర్తి అని చెప్పని ఒక వైసీపీ నాయకుడు గతంలో టీవీ ప్యానల్ డిబేట్ లో ఆ డిబేట్ లో పాల్గొన్న తెలుగుదేశం నాటి నాయకురాలు, నేడు శాసనసభ్యురాలు గౌత శిరీష్ గారిని ఉద్దేశించి దోషాలకు పాల్పడ్డ వ్యక్తి అతను బహిరంగంగా ఆ రోజు లైవ్ లోనే అందరూ డిమాండ్ చేసిన మేరకు ఆనాడు గౌత శిరీష్ గారికి అపాలజీ చెప్పిన నారాయణమూర్తి నిన్న జైలు గేటు ముందు నిలబడి ఎవడ్రా లోపలుంది అని చెప్పని జైలు సిబ్బందిని అతను దూషిస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు. అదే సందర్భంలో ఈ కేసులో బెయిలుకి సంబంధం లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను జైలు లోపల గేటు వరకు వచ్చి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తా ఉన్నప్పుడు అసలు జైలు సిబ్బంది అతను ఎందుకని కట్టడి చేయరా? అతను ఎందుకని తీసుకెళ్లి సాలిటరీ సెల్ లో బంధించే ప్రయత్నం చేయలేదు? అతను అక్కడ వరకు ఎలా చేశారు? అతను ఆ విధంగా సిబ్బంది మీద మీ అంతు చూస్తామని చెప్పని బెదిరిస్తా ఉన్నప్పుడు ఎవరంతరా నువ్వు చూసేది అని చెప్పని ఒక సాధారణ ఖైదీ స్థాయిలో అతను ఎందుకు ట్రీట్ చేయరు? అంటే అతను ఒక ఎమ్మెల్యే అయితే గతంలో చూసాం మనం, పుల్లి అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశాను అని చెప్పని పోలీసుల దగ్గర అడ్మిట్ అయిన తర్వాత కూడా ఆ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ గారు, అనంతబాబు గారు అని చెప్పని సంబోధించిన తీరు చూసాం. అంటే ఒక హత్య చేశాను అని చెప్పని అడ్మిట్ అయిన ఒక వ్యక్తిని అతను ఆ హత్య కేసు అక్యూజ్డ్ గా పరిగణించకుండా ఎస్పీ అతను వెనుకున్న ఎమ్మెల్సీ పదవికి ఇస్తున్న మర్యాద ఆ రోజు చూసాం మనం. అలాగే ఇవాళ ఒక కేసులో అరెస్ట్ అయిన అక్యూజ్డ్ గా, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అక్యూజ్డ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరిగణించకుండా అతను మాజీ శాసనసభ్యుడు కాబట్టి అని చెప్పనో, లేదు వైసీపీ పార్టీ నాయకుడు అని చెప్పని అతను దాన్ని అనేక అడ్వాంటేజ్ గా మార్చుకొని పోలీస్ సిబ్బంది మీద, మీడియా ప్రతినిధుల దగ్గర తన దూషణ భూషణ కొనసాగిస్తూ ఉన్నప్పుడు, తాను అరుపులు పెద్ద పెద్దగా అరుస్తూ ఒక సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నప్పుడు గతంలోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు అతను హెచ్చరించినా కూడా తన వైఖరి మార్చుకోకుండా నిన్న కూడా జైలు మెయిన్ గేట్ వరకు వచ్చి అతను జైలు లోపలున్న ఖైదీ జైలు మెయిన్ గేట్ వరకు వచ్చి బయట ఉన్న తన శ్రేణులను రెచ్చగొట్టే అరుపులు కేకలు అరుస్తూ ఉంటాం. దానికి మద్దతుగా ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, దేవినేని అవినాష్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఈ నారాయణమూర్తి గారు కానీ, తలసాని రఘురామ లాంటి నాయకులు ఆ జైలు గోడలని, జైలు గేట్లని బద్దలు కొట్టే విధంగా అక్కడ పెద్ద పెద్దగా జైలు గేట్లను మోదుతూ వాళ్ళు సృష్టించిన హంగామా చూస్తే వైసీపీ పార్టీకి చట్టం పట్ల ఏ స్థాయి మర్యాద ఉంది, జైలు మాన్యువల్ పట్ల కానీ, జైలు ప్రొసీడింగ్స్ పట్ల కానీ, అధికారుల పనితీరు పట్ల కానీ కనీస మాత్రపు గౌరవ మర్యాదలు లేవనేది అర్థమవుతా ఉంది. ప్రతి సందర్భంలో యాగి చేయటం, రచ్చ చేయటం, తద్వారా తమ ఆధిపత్య ధోరణి, అంటే కింద పడ్డా పై చేయి మాదే, ఎన్నికలలో ప్రజల చేత ఘోరంగా శిక్షింపబడ్డ ఇవాళ సమాజంలో మా మాటే చలామణి అవుతుంది, మా నైతికత దెబ్బతినలేదు, మేము ఆధిపత్య ధోరణి కొనసాగిస్తాము అన్న వైఖరి ఇవాళ ప్రదర్శించడం కోసం, పార్టీ శ్రేణుల్లో వాళ్ళ మోరాలిటీ దెబ్బతినకుండా ఉంచుకోవడం కోసం, అదే సందర్భంలో డ్యూటీలో ఉన్న ప్రభుత్వాధికారుల మోరాలిటీ దెబ్బతీయటం కోసం ఒక స్ట్రాటజిక్ గా వైసీపీ పార్టీ ఈ విధానాన్ని ఎంచుకుంది. అయినా సరే ప్రభుత్వ పరంగా ఇటువంటి విధానాలు ఎంచుకొని ఈ విధానాలను అవలంబిస్తున్న
వైసీపీ పార్టీని, వైసీపీ నాయకత్వాన్ని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత అధికార వ్యవస్థ చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇవాళ వైసీపీ పార్టీ నాయకులు జైలు గోడలను జైలు గేట్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళ హంగామా సృష్టిస్తే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రేపు ఇంకొక పార్టీ, ఇంకొక శ్రేణులు జైలు గోడల బద్దలు కొట్టుకొని ఆ జైలు లోపల ఉన్న ఖైదీని బయటకు తీసుకెళ్లిపోవాలని చెప్పే నమ్మకం ఉంది. కాబట్టి ఈ విధమైన వైఖరి ప్రదర్శించే ఈ శ్రేణులు కానీ, ఈ పార్టీ కానీ, ఈ నాయకులను కానీ మొక్కగా ఉన్నప్పుడే కనుక వాళ్ళని వంగదీయకుంటే రేపు ఇదే వైఖరి మానుగా మారి ప్రభుత్వాలకి, వ్యవస్థలకు కూడా సవాలు విసిరే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, ఆ పాలకుల మీద ఉంటుంది, ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ఇటువంటి వైఖరికి ప్రయత్నం చేసే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీనైనా సరే కట్టడి చేసే తీరాలి. అదే సందర్భంలో నిన్నటి ఈ ప్రవర్తనకి తగిన మూల్యం చెల్లించి తీరాల్సిన విధంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణార్హులను చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.